రాప్తాడులో పలువురు వైసీపీ నేతలను సస్పెండ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధిపత్యం పెరుగుతూ ఉండటంతో ఆందోళన చెందారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. ప్రెస్ మీట్లోనూ అదే భావాన్ని ఇటు వ్యక్తం చేశారు ఆయన. అయితే రాప్తాడులో పలువురు వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వారి సంగతి తేలుస్తానంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇప్పుడు వారిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పందం నెగ్గించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాప్తాడులో తనకు వ్యతిరేకంగా ఎవరూ ఉండకూడదని ఆయన లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. రాప్తాడులో జరుగుతున్న వైసీపీ నేతల సస్పెన్షన్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఈ సస్పెన్షన్ వెనుక నిజంగానే ఇటు మాజీ ఎంపీ ఉన్నారా, లేకపోతే అసలు అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ వైసీపీ రాజకీయాలు పూర్తిగా ఆసక్తికరంగా మారాయి. నిన్న ధర్మవరంలో పేట శ్రీరాంపై సర్వే జరిగితే ఇవాళ వైసీపీలో రాప్తాడు వైసీపీలో సస్పెన్షన్ దారితీసే వ్యవహారం కూడా పూర్తి చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులు అంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా వైసీపీ ఓటమి పాలన తర్వాత గోరంట్ల మాధవ్ రాప్తాడు మీద ఫోకస్ పెట్టి ఏదైతే గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా, ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారో అందరినీ కూడా కూడదీసి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడదీసి భారీ సభలు సమావేశాలు పెట్టుకుంటూ ర్యాలీలు పెట్టుకుంటూ కూడా ఉన్నారు. దీంతో ఒకసారిగా కూడా ప్రకాష్ రెడ్డి కోపానికి కూడా గురయ్యారు. వీళ్ళందరినీ కూడా పార్టీకి దూరం పెట్టాలి, లేదా మాధవ్ వెంటనే కలెక్ట్ చేసుకుని వీరందరినీ దూరం పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాకపోతే ఈ ఆదేశాలు ఎవరు కూడా చేయకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం మీద జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్ ని కలిసి 5 తేదీ లోపల సస్పెండ్ చేపిస్తూ కూడా గతంలో ప్రెస్ మీట్ కూడా వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఇవాళ విజయవాడ నుంచి కూడా విజయవాడకు వెళ్లి తమ దూతలను పంపి ఎవరైతే సస్పెన్షన్ కీలక నాయకులు మహానంద రెడ్డి అలాగే కురుబ ముత్యాలు, మరొకరు పూల శివారెడ్డి అందరినీ కూడా సస్పెండ్ చేసి వచ్చి మాధవ్ గట్టి షాట్ ఇచ్చారని చెప్పొచ్చు. రాప్తాడులో మాధవ్ తిరుగులేదు అని అనుకుంటున్న సమయంలో ప్రకాష్ రెడ్డి ఇలా చేయడంతో మాధవ్ డిఫెన్స్ లో పడ్డట్టు అయింది. అయితే ఇప్పుడు మాధవ్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? ఎందుకంటే వైసీపీ టికెట్ కోసం గత కొద్ది రోజులు కూడా వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎలక్షన్ ఇప్పుడు లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున వీరిద్దరు కూడా ఆధిపత్య పోరును నిర్మించుకోవడానికి కూడా చేస్తారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సస్పెన్షన్ మాధవ్ నేతలు సస్పెండ్ చేయడంతో ఈ మలుపు ఎటు తిరుగుతుందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణంత్.